ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి అధికారులను పంపించి సర్వే అయితే చేయబోతున్నారండి. సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కొరతను నివారించడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా మరొక మనకు ఇంధనాన్నయితే గతంలో మాదిరిగా అయితే తీసుకురాబోతున్నారు. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. ఇప్పటికే చాలామంది గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసినా డెలివరీలో ఆలస్యం జరుగుతుంది. అండ్ గ్యాస్ సిలిండర్‌ని బుక్ చేయడం కోసం కూడా చాలామందైతే అనేక రకాల ప్రత్యామ్నాయాలను ఉపయోగించినా గానీ, వాళ్ళందరికీ గ్యాస్ అనేది సకాలంలో అందుబాటులోకి రావట్లేదు. వీటన్నిటిని పరిశీలించినటువంటి పౌర సరఫరాల శాఖ అండ్ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, సో వీళ్ళందరూ కూడా కలిపి నిన్నటి రోజున జరిగినటువంటి మీటింగ్‌లో మనకొక కీలక నిర్ణయాన్నయితే తీసుకొని అంశాల రీతిగా అయితే మనకు వివరించారు. సో దీనికి సంబంధించి మనకు గ్యాస్ సిలిండర్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అండ్ మనకు నాలుగో సిలిండరు, గతంలో మనకు 3 సిలిండర్లు అయితే ఫ్రీ సిలిండర్లు ఇచ్చారు. సో నాలుగో సిలిండర్ కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఎందుకు అనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి సర్వే అయితే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే చేసేటప్పుడు మీరు ఏమాత్రం మిస్టేక్స్ చేస్తే గ్యాస్ కనెక్షనే మీకు పూర్తిగా రద్దు అయితే చేసేస్తారు. సో కాబట్టి మీరు కంప్లీట్‌గా వీడియోనైతే చూసి మీరు ఒక అండర్‌స్టాండింగ్‌కి అయితే రావచ్చనమాట. సో కాబట్టి మీరు ఇప్పటివరకు ఈ వీడియోని గనక లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి, ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. సో వీటికి సంబంధించి తెలుసుకోబోయే ముందు మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో నోటిఫికేషన్ ఇప్పుడు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలలో చెలరేగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. అయితే గ్యాస్ కొరతను అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలను ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాస్ రాక ఆలస్యమవుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 21న విశాఖకు రావాల్సిన నౌక 26వ తేదీకి వాయిదా పడింది. దీంతో ప్రజలకు గ్యాస్ కొరత ఇబ్బంది కలిగించకూడదని, గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్రం 2800 కిలోల లీటర్ల కిరసనాయిలను రాష్ట్రానికి కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించినప్పటికీ ప్రస్తుత అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల సౌలభ్యం కోసం ఈ మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తుంది. ముందుగా గిరిజన మరియు మారుమూల గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు రేషన్ కార్డు పైన 1 లీటర్ కిరోసిన్ను రేషన్ దుకాణాల ద్వారా అందిస్తారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కొరత పైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ల స్టాక్ లేదని, ముందు మరింత కష్టంగా ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వదంతులను నమ్మకూడదని, స్కూల్స్, హాస్టల్స్కు గ్యాస్ సరఫరా అంతరాయం లేకుండా చేస్తున్నామని, అక్రమ రవాణాలను అరికట్టడం కోసం ఓటీపీని అమలు చేస్తూ బ్లాక్ మార్కెట్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ఇక ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ యొక్క అప్డేట్ని బట్టి బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు గ్యాస్‌కు బదులుగా ఏదైతే కిరోసిన్ ఉందో దాన్నైతే తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వానికైతే విన్నవించినప్పుడు సో వాళ్ళైతే మనకు కిరోసిన్ అయితే పంపిస్తారంట. సో ఈ కిరోసిన్ వచ్చేసి మనకు మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో మాత్రమే స్టార్టింగ్‌లో తీసుకొస్తారు. సో అనంతరం మనకు గ్యాస్ కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయంటే మాత్రం ఖచ్చితంగా మన ఇళ్ళకి కూడా అంటే పట్టణాలు మరియు పల్లెటూరులోనే కాకుండా సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్ళకి కూడా అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఒక రేషన్ కార్డుకి వచ్చేసి 1 లీటర్ మాత్రమే కిరోసిన్ అయితే మనకిస్తారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత వైఎస్ఆర్ కాలంలోనే కిరోసిన్ రహిత రాష్ట్రంగా అయితే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కిరోసిన్ అయితే మనకు ఎక్కడా కూడా దొరకట్లేదు. మనకు కిరోసిన్‌కి బదులుగా వాడుకునేటువంటి వాళ్ళందరూ కూడా డీజిల్ కానీ ఇట్లాంటివి అయితే వాడుతున్నారు. కానీ ఇప్పుడు తిరిగి కిరోసిన్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క మనకు ప్రత్యామ్నాయ ఇంధన సర్వేకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఒక సర్వే అయితే నిర్వహించిందండి. సో ఈ యొక్క సర్వే అనేది మనకు ఏ విధంగా ప్రారంభిస్తారు, ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి వస్తే ఈ సర్వేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మోడ్స్ ఆఫ్ కుకింగ్ సర్వేగా ప్రారంభించింది. ఇది వచ్చేసి మనకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఆ యొక్క సర్వేలో మనకు ఏ విధంగా ఉంటుందంటే ఈ సర్వే మార్చి 23వ తారీఖు నుంచి అయితే మనకు స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ఎల్పిజి మరియు పిఎన్జి కట్టెల పొయ్య,
లేదా ఇండక్షన్ స్టవ్ మీరు ఏం వాడుతున్నారు అనే దానిపైన ఈ సర్వే అయితే ఉంటుంది. సో మీకు సంబంధించి ధృవీకరణ, బయోమెట్రిక్ లేదా ఓటీపీ, ఈకేవైసీ ద్వారా ఖచ్చితంగా అయితే మనకు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని కొన్ని ప్రశ్నలు వేస్తారు. మీరు దేని మీద వంట చేసుకుంటున్నారు, మీ ఇంట్లో కిరోసిన్ స్టవ్ ఉందా, లేకపోతే కట్టెల పొయ్యి ఉందా, లేదంటే ఎల్పిజి గ్యాస్ వాడుతున్నారా, లేదంటే పిఎన్జి వాడుతున్నారా, లేకపోతే మీరు ఇండక్షన్ స్టవ్, కరెంట్ స్టవ్ వాడుతున్నారా, కుక్కర్ వాడుతున్నారా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనమైతే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకు డైరెక్ట్గా ఏదైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆ యొక్క యాప్లో, ఎల్పిజి సర్వే యాప్లో నేరుగా దీన్ని మెన్షన్ చేసి ఓటీపీ ద్వారా వాళ్ళు మన మొబైల్కి ఓటీపీ పంపిస్తారు. ఓటీపీ ద్వారా మనం కన్ఫర్మ్ చేస్తే సో సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. ఈ సర్వేలో మీకు తెలిసినటువన్నీ కూడా కరెక్ట్గా చెప్పండి, పాయింట్స్ అన్నీ కూడా. అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ చెప్పకనే చెప్పారనమాట. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో గ్యాస్ కొరత ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్ధాలు జరిగినా కానీ సో మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఆటోమేటిక్గా ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్యాసు, పెట్రోలు, నూనె ఈ మూడిటికి బదులుగా ప్రత్యామ్నాయాలను అయితే మీరు ఆలోచించుకోండి, వాటికి సంబంధించి చేసుకోండి అని చెప్పారనమాట. అంటే అందులో భాగంగా మనకు గ్యాస్ విషయానికి వస్తే ఇండక్షన్ స్టవ్స్ తీసుకోవచ్చు, లేదా మనకు కిరోసిన్ అంటే ఇప్పుడు కష్టమే, కానీ కట్టెల పొయ్యి కూడా ఇప్పుడు కొంచెం కష్టమే. చాలామంది కట్టెల పొయ్యిని వదిలేసి గ్యాస్కి అలవాటు పడిపోయారు. మళ్ళీ తిరిగి కట్టెల పొయ్యికి వెళ్ళాలంటే చాలామందికి కష్టంగా ఉంటుందన్నమాట వంట చేయడానికి కూడా. సో కాబట్టి ప్రత్యామ్నాయంగా మీరు ఇండక్షన్ స్టవ్స్ కానీ ఎట్లాంటివి అయితే మీరు పిఎన్జి గ్యాస్ కనెక్షన్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా అయితే మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పిఎన్జి గ్యాస్కి సంబంధించి కొంత సబ్సిడీ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ ఏరియాలో కానీ మీరు కనుక టౌన్ ఏరియాలో కనుకుంటే మీ ఏరియాలో అవైలబిలిటీలో మీకు పిఎన్జి కనుకుంటే పిఎన్జి గ్యాస్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సో ఈ యొక్క అప్డేట్కి సంబంధించి మనకు మొత్తంగా చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్ని బుక్ చేయడం కోసం ఎలా బుక్ చేస్తే మనకు త్వరగా గ్యాస్ బుక్ అవుతుందో నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోని మీకు నేను ఇక్కడ ఐ కార్డ్స్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. అక్కడ నుంచి మీరు చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ వీడియోని చూస్తే మీరు ఈజీగా గ్యాస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ డెలివరీ మనకు మీకు 10 రోజులు 15 రోజులు టైం అయితే తీసుకుంటున్నారు. సో మొత్తంగా మనకు గ్యాస్ తిరిగి రావడానికి 45 రోజుల పైన అయితే పడుతుంది. అంటే మనం బుక్ చేసింది ఇప్పుడు బుక్ చేస్తే తిరిగి 30 రోజుల వరకు బుకింగ్స్ అయితే ఓపెన్లో లేవు. మనకు తిరిగి ఒకవేళ బుక్ చేసుకున్న 10 రోజుల పాటు సిలిండర్ అయితే ఇవ్వట్లేదు. 10 లేదా 15 రోజులు, మొత్తం 45 రోజుల పైన అయితే గ్యాస్ సిలిండర్ తిరిగి మన ఇంటికి రావడానికి అయితే ఉంటుంది. కాబట్టి సో మీరైతే జాగ్రత్తగా ఆ వీడియోని చూడండి, ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆ వీడియోలో సిలిండర్ని మీరు త్వరగా తెచ్చుకోవాలంటే కూడా ఒక స్మాల్ టిప్స్ ఒక 2-3 చెప్పున్నాను. ఆ 2-3 టిప్స్ని కూడా అయితే మీరు ఫాలో అవ్వచ్చు. సో వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో ఆ వీడియోని కూడా మీరు పూర్తిగా చూడండి. గవర్నమెంట్ నుంచి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అయితే తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 4వ సిలిండర్ ఏదైతే మనకు గతంలో ఇస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ని కాస్త ఇప్పుడు 4వ సిలిండర్కి అయితే మనకు ఫ్రీ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామందికి గ్యాసే బుక్ కావట్లేదంటే 4th సిలిండర్ అనేది మనకు ఫ్రీగా ఇస్తారా అని చెప్పేసి క్వశ్చన్ కూడా చేస్తున్నారు. లేదండి, ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నుంచే మనకు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి మొదటి సిలిండర్ అంటే ఇప్పుడు 4వ సిలిండర్ లెక్క వస్తుంది. సో మొదటి సిలిండర్ లెక్కలో మనకి ఈ మార్చి నెలాఖరికంతా కూడా బుక్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తామని, ఈ నెల 26వ తారీఖున విశాఖకు రావాల్సినటువంటి గ్యాస్ ఏదైతే మనకు షిప్ ఉందో సో ఆ షిప్ అనేది వచ్చిన వెంటనే మనకి ఫ్రీ గ్యాస్ స్కీమ్ని కూడా అమలు చేస్తామని చెప్పారు. సో మనకు ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.